విజయవాడలో జరుగుతున్న వైద్య విద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీలో గందరగోళం చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనతో బి కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. కౌన్సిలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి నాగాంజనేయులు అందిస్తారు. నిన్నటి నుంచి కూడా బి కేటగిరీ సీట్లకు సంబంధించి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ 35% సీట్లు ఏదైతే ఉన్నాయో సుమారు 1000 సీట్లకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రస్తుతం స్టార్ట్ అయింది. అయితే ఈ బి కేటగిరీ సీట్స్ సంబంధించి రిజర్వ్ చేయకుండా కేవలం మెరిట్ బేసిస్ పేరుతో వేరే రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకి కొంతమంది ఇక్కడ ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ ఏకమై ఇక్కడ మూకమ్మిడిగా సీట్లు అమ్మేసుకుంటున్నారంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన దిగారు. నిన్నంతా ఈ ఆందోళన జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి వరకు అయితే కౌన్సిలింగ్ పూర్తయింది. ఈ రోజు కౌన్సిలింగ్ ప్రారంభ సమయంలో ఈ రోజు కొంతమంది తల్లిదండ్రులు దీనికి సంబంధించి అబ్జెక్షన్ వ్యక్తం చేయడంతో ఈ సంబంధించి ప్రస్తుతానికి అయితే కౌన్సిలింగ్ నిలిచిపోయింది. వీసీ రావడం, అదేవిధంగా వైద్య ఆరోగ్య మంత్రి ఇక్కడికి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి కొందరు తల్లిదండ్రులు మనతో ఆరోపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కూడా మనతో పడుతున్నారు. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి, వీళ్ళకి సంబంధించి అసలు ఏం చెప్పదలుచుకున్నారు, మీరేంటి, అసలు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? సార్ ఈనాడు మీరు ఈనాడు పేపర్లోనే నేను ప్రకటన ఇచ్చడం జరిగింది పేరెంట్స్ నుంచి. నేను పేరెంట్ని, మా బాబు రోహిత్ సాయి ఇక్కడికి వచ్చాడు అడ్మిషన్ కానీ 2300 సీట్ల వరకు ఫిలప్ చేసాం మేము. బ్యాలెన్స్ 377 సీట్లు ఈరోజు ఉదయం పూర్తి చేస్తామని ప్రకటన ఇచ్చారు. వచ్చాం సార్. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ తెల్లవారుజామున 7 గంటల వరకు కంప్లీట్ అయిందని ఈనాడులో కూడా రాశారు. వీళ్ళు ఏమంటారు, మార్నింగ్ 5 వరకు కూడా మేము చేసాము, ఎంబీబీఎస్ సీట్లు మొత్తం అయిపోయినాయని చెప్తున్నారు. కౌన్సిలింగ్ అయిపోయింది. పైగా అవుట్ ఆఫ్ స్టేట్ కోటా కింద ఉన్న వాళ్ళకి బీ కేటగిరీలు కూడా ఇచ్చేసాం అని చెప్తున్నారు సార్. ప్రస్తుతం వీళ్ళు చెప్పేది ఏంటంటే 35% సీట్స్ సంబంధించి రిజర్వేషన్ కోటా ఉండదని చెప్పి వీసీ చెప్పడం, అదే స్టాండింగ్ కమిటీ చెప్తున్నారు. దీన్ని మీరు న్యాయపరంగా మీరు ఎలా చూస్తారు? ఏది చేసినా కూడా పారదర్శకంగా ఒక లిస్టు ప్రకారం నిన్న జరిగినప్పుడు ఆలస్యంగా బీరైనప్పుడు ఆ ఫాల్ట్ ఈరోజు జరగకుండా అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేశాం, పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి. నిన్న నుంచి ఇక్కడ అహోరాత్రులు కూడా వాళ్ళు పాపం ఇక్కడ నిద్రాహారాలు మానేసి ఇంత ఆందోళన గురి చేసిన పరిస్థితి ఏంటి సార్? ఇంత టెక్నాలజీ వాడుకున్న ఈ రోజుల్లో ప్రతిదీ కూడా మనం ఆందోళన కోసం చేసిన పరిస్థితి ఏంటి? ఏపీ సీట్లు ఏపీకి స్పష్టంగా ఇవ్వాల్సిందే. ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇన్ని ఫిలప్ చేస్తున్నాం, ఈ టైం వరకు తీసుకుంటాం, ఈ ర్యాంక్ వరకు అనేది మీరు ఎందుకని చేయటం లేదు? ఇప్పుడు ఏదో కొత్తగా జీవో తీసుకొచ్చారు, ఈ జీవోని మీరు వెబ్సైట్లో ఎందుకని పెట్టలేదు? ఇవన్నీ కూడా మాకు మీరు పారదర్శకంగా చేస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ మా మనసులో ఉన్నటువంటి సమస్యలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద క్లియర్గా ఉంది. చాలా లేదు, స్పష్టంగా మీ అందరం కూడా దీని మీద బాయ్కాట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు దీన్ని గోప్యంగా చేస్తున్నారో ఏదో జరుగుతున్న ఉద్దేశం ప్రతి పేరెంట్లో ఉంది, ప్రతి పిల్లాళ్ళలో ఉంది. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమందిని పిలిచారు, ఎన్ని సీట్లు ఫిలప్ అయినాయి, పేపర్లో వేసింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. ఎందుకు జరుగుతుంది అట్లా? మిగతా రాష్ట్రాల వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇలానే మరి 371D ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి ఆ రాష్ట్రాల్లోనే సీట్లు వస్తాయి. నేషనల్ పూల్లో ఈ విద్యార్థులకి వేరే స్టేట్లో అవకాశం లేదు. మన ర్యాంక్ కార్డులో కూడా 15% నేషనల్ పూల్ సీట్లు మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదని చెప్పి స్పష్టంగా ఇచ్చాడు. అటువంటిది అదర్ స్టేట్ స్టూడెంట్స్కి మనకి ఎక్కడ ఇస్తారు? నీట్ ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ, మినిస్టర్ సీఎం గారు కానీ స్పష్టంగా చెప్పారు, విద్యార్థులకి లోకల్ స్టూడెంట్స్ ఎవరికి నష్టం రాదు, ఇక్కడ వాళ్ళ సీట్లు ఇక్కడ ఇస్తాం, బయట ఎవరికి ఇవ్వం, అదర్ స్టేట్లో ఇవ్వం అని చెప్పారు. అటువంటిది ఈ రోజు ఎలా ఇస్తున్నారు అదర్ స్టేట్లకి? ఏంటి దీని వెనకాల మతలబు? ఈ మెడికల్ కౌన్సిల్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి ఈ సీట్లు అమ్ముకోవడం కోసం తప్ప వేరే దురుద్దేశం లేదు. ఇది 300 కోట్ల స్కామ్ అని చెప్పి అందరూ మేము భావిస్తున్నాము. కనుక నిన్న జరిగిన సీట్లన్నీ మొత్తం క్యాన్సిల్ చేయాలి, ఫ్రెష్గా కౌన్సిల్ చేయాలి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లు మాత్రమే ఈ సీట్లు అలాట్ చేయాలి. మీరు చెప్పండి, మీరేమంటారు? మీ డిమాండ్ ఇది బిగినింగ్ నుండి కూడా ట్రాన్స్పరెన్సీ లేదండి. ఎందుకంటే అన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. బి కేటగిరీలో కూడా రిజర్వేషన్ ఉంటుందన్నారు, ఆ రిజర్వేషన్ కూడా లేదు. 371D ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్, ఆంధ్ర, తెలంగాణకు 15% మనకు నీట్లో బయట లేదు. ఎలాగో 15% మనం పోడగొట్టుకున్నాం. అయితే ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళని కూడా సీట్లు ఇచ్చేసి గోప్యంగా ఇచ్చేసేది దీని వెనకాల ఏదో గూడు పుట్టాని ఉంది అనేసి ఇదవుతుంది. వీళ్ళకు ఇప్పటికిప్పుడు ఏదో జీవో తీసుకొచ్చి అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మన అధికారులకు కానీ ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ కానీ పైసలు లెక్క పెట్టుకోవటం మీద ఉన్న అవగాహన, ఈ పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా కాపాడాలి అన్నది అసలు లేదండి. దీంట్లో చాలా స్టూడెంట్స్ కూడా మనతో పాటు మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, మీరు అసలు సీట్ కోల్పోతాం మీరు ఎలా అనుకుంటున్నారు? నాది 5000 ర్యాంక్ వచ్చిందండి. బట్ మేము కర్ణాటక కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు నాట్ ఎలిజిబుల్ వచ్చింది. వేరే స్టేట్ వాళ్ళకి మేము ఎలిజిబుల్ కానప్పుడు మా స్టేట్లో వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మేము
కర్ణాటక కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు నాకు తెలిసిన కొంతమంది వెళ్ళారు. మీరు ఎలిజిబుల్ కాదు, మీరు వేరే స్టేట్ అని పక్కన కూర్చోబెట్టేశారు. ఇక్కడేమో మొత్తం సీట్లే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మాకేంటి, ఈ స్టేట్ లో పుట్టినందుకు మాకు ఏం లేదా ఇంకా. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకున్న ప్రాబ్లం ఏంటి? 6,000 వచ్చిందండి ర్యాంక్ నాకు. నిన్న నైట్ 350 సీట్స్ అయ్యాయని మార్నింగ్ పేపర్ లో చూసాం. నైట్ మిగిలిన 350 సీట్స్ ఏం చేస్తారు అసలు? మరీ అంత ఆలోచించలేము అనుకుంటున్నారు ఏంటి? మాకు సమాధానం కావాలి. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ వచ్చి మెడికల్ సీట్స్ ఇస్తారని ఎన్నో ఆశలతో వచ్చి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేస్తే అసలు కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సనే రాలేదు అసలు. డిమాండ్ ఏంటి అసలు? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ప్రతి చిన్న విషయానికి స్పందించే ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఇప్పుడు నీట్ ద్వారా సరైన డాక్టరు ఎలిజిబుల్ ఉన్న డాక్టర్ని ఎన్నుకుంటున్నాము, అందుకే నీట్ ప్రవేశపెడుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి? గవర్నమెంటే ఇచ్చింది. ఏంటి? మొత్తం ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఇవన్నీ కాకుండా నీట్కి కనెక్షన్ చేశారండి. చేసినప్పుడు ఇందులో ఎలిజిబుల్ అయినప్పుడు పిల్లలకు సీట్లు లేవంటే ఎలా కుదురుతుంది? ప్రతిరోజు మా సెల్ ఫోన్లకి నీట్తో సంబంధం లేదు, ఎంసెట్తో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు, మీ పిల్లలకి సీట్లు కావాలంటే మా దగ్గరకు రండి, మా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినవి? కరెక్ట్ గా చెప్పండి. ప్రతి చిన్న విషయానికి అలా కాదు సార్. ఇప్పుడు మేము ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుని పిల్లలు డబ్బులు సంపాదించడం లేకపోయినా ఏదో అమ్ముకునో చేసుకునో పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నాం. పిల్లలు రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా చదివారు. ఇప్పుడు ముందర తెలంగాణ ఏపీ ఎంసెట్ అన్నారు, దానికి అయ్యింది. అయిన తర్వాత నీట్ అన్నారు. నీట్ అంటే దానికి 45,000 ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పించాం. అందులో క్వాలిఫై అయినప్పుడు ఇప్పుడు సీట్ లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఒక 100 గజాలు స్థలం అమ్ముకొని మా పాపని బైపీలో చేర్పించామండి. ఇప్పుడు సీట్ రాలేదు, మామూలుగా ఏ క్యాట్లో రాలేదు. 2 సంవత్సరాలు కష్టపడింది, నీట్ ఎగ్జామ్ వచ్చింది. అయినా ఓర్చుకొని పేరెంట్స్ వెనకమాల అందరూ పేరెంట్స్, ఇక్కడ నా ఒక్కదాందే కాదు, ఎంత స్ట్రైన్ అయ్యారో వాళ్ళ ఫేసులు చూడండి. ఒక్కళ్ళ ఫేస్ లో కూడా నవ్వు మొహమే లేదు. అందరూ విచారంగా ఉన్నారు. ఇంతమంది విచారంగా ఎందుకున్నారు? చదివిన స్టూడెంట్స్, పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఈ రోజు 11,500 కట్టడానికి ఎంతమంది ఎన్ని పాటలు పడ్డారో. బ్యాంక్ ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకొని డీడీలు తీసి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోరు? మా క్వాలిఫికేషన్ ఉంది కదా, ర్యాంకులు వచ్చినాయి కదా. బీడీఎస్ తీసుకోండి. శ్వేత, ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వైద్య విద్యా మంత్రి, అదేవిధంగా వీసీ వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని, అప్పటి వరకు కౌన్సిలింగ్ అడ్డుకొని తిరుగుతామని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. అప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. స్టూడియో.